జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి బలమైనటువంటి ఒక అధికారి ఇప్పటి వరకు చూడలేదనిపించింది. అలాంటి వ్యక్తి దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందో మొన్న చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమయ్యేలా ఉంది. అయితే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడికి వెళ్ళినా సరే అవసరమైతే ఆయన కార్ల కింద తలకాయలైనా పోవాలి, లేదంటే ఇంకొక కాయలు ఏదో ఒకటి ఏదైనా సరే లేపేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. తొక్కుకుంటూ వెళ్ళిపోవటం, రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అదే తరహాలో వాళ్ళ పర్యటనలో సాగుతూ ఉంటాయి. దీనికి గతంలో సత్తెనపల్లిలో కూడా అక్కడ పోలీసు అధికారులు చెప్పినా కూడా సరిగ్గా పట్టించుకోలేదు. కానీ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ చందోలు ఆయన మాత్రం చాలా బలంగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చిన తర్వాత ఏవైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులకి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పర్యటనని ఆయన చాలా బలంగా అడ్డుకున్నారు. నేను మాజీ సీఎంని అని అంటే అయితే ఎవడికి, ఇది ఆ ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాట. ఎస్, నువ్వు మాజీ సీఎం అయితే ఏంటి, పులివెందుల ఎమ్మెల్యే అయితే ఏంటి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైతే నాకేంటి, మీ పర్యటనకి మేము ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నటువంటిది ఏంటి, మీరు చేస్తున్నటువంటిది ఏంటి, ఎంతమందిని తీసుకురమ్మని మేము చెప్పాం, ఎంతమందికి పర్మిషన్ ఇచ్చాం, ఎన్ని వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చాం, కానీ మీరు చేస్తున్న ఈ బల ప్రదర్శన దేనికి, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంతమంది జనాన్ని బయటికి పంపించాలి, లేదా మీరు ఏదైతే పోలీసులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం అని అన్నారట. ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి. అంటే మాజీ సీఎం అయి ఉండొచ్చు, లేదంటే ఇంకొకటి అయి ఉండొచ్చు, రేపొద్దున్న అధికారాలు శాశ్వతం కాదు, ఎవరైనా సరే వస్తారనే భయం కూడా చాలామంది అధికారుల్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని వాడుకున్నంతగా ఇంకెవ్వరిని వాడుకోలేదని అనాలి. అలాంటి నాయకులు ఎదురు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియలే. నిన్న ఒక సింహంలా కనిపించాడు. మనం సాధారణంగా సినిమాల్లోనే కనిపిస్తుంది అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, సినిమాల్లో మాత్రమే చూస్తాం. అలాంటి పోలీస్ అధికారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న చిత్తూరు జిల్లాలో కనిపించినటువంటి మణికంఠ చందోలు గారు. నిజంగా ఆయన ఎక్కడ భయం, అంతమంది చుట్టూ కూడా కొన్ని వేల మంది ఉన్నట్టున్నారు. అది కూడా మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ సైకోల్ అంటే అంతా ఎంత ఈజీగా ఉండదు. అలాంటి సైకోల మధ్యలో ఒక హీరోగా, ఒక లా అండ్ ఆర్డర్ గురించి బలంగా మాట్లాడేటువంటి ఒక బలమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత బలంగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక కారులోకి వెళ్ళి కూర్చున్నాడట. మేమేం చెయ్యం, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, అయితే రా, నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాల్సిందే, లేదంటే కుదరదు అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడాడట. సో ఏదేమైనా సరే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను చూస్తే కాస్త మనకు కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎంతోమంది జీవితాలనే నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళలో ఒక బలమైనటువంటి వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుందో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించారు. సో ఇలాంటి వ్యక్తులు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఇంకా ఏమాత్రం రారు, అసలు వచ్చేటువంటి అవకాశమే లేకుండా ఆయనే చేసుకుంటున్నారనుకోండి. లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటువంటి పోలీస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి తరచుగా కనిపిస్తారు. ఇలాంటి హెచ్చరికలు చాలా బలంగా చేస్తారు అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసులు చుక్కలు చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తారేమో అన్నట్టుగానే ఉంది. ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చాలా బలంగా నిలబడ్డారు. ఒక హీరో క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించారు.